హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పవన్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మృదువుగా హోటల్ స్టైల్లో దూది లాంటి ఇడ్లీలను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ముందుగా ఒక కప్పు, వీడియోలో చూపిస్తున్న కప్ తోటి ఇది 250 ml కప్పు. ఈ కప్తో ఒక కప్పు మినప్పప్పును ఒక గిన్నెలో పోసుకొని బాగా 1-2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టి 5-6 గంటలు పక్కన ఉంచాలి. అలాగే మరొక గిన్నెలో ఇందాక చూపించిన 250 ml కప్పుతోటి 2 కప్పులు ఇడ్లీ రవ్వను తీసుకొని వాటిని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 5-6 గంటలు నానిన మినప్పప్పు ఉంది కదా, ఆ మినప్పప్పును మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్లో అయితే చాలా బాగా వస్తుంది. గ్రైండర్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో అయినా సరే పిండిని మిక్సీలో పట్టుకోవచ్చు. అలాగే ఈ మిక్సీ పట్టే టైంలో ఆ మినపప్పులో ఒక పిడికెడు మనం ఇంట్లో వండుకున్న తెల్లాన్నాన్ని కానీ వేసి బాగా మిక్సీ పట్టిస్తే ఇడ్లీలు మరింత సాఫ్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బాగా మెత్తగా మిక్సీ పట్టిన పిండిని పక్కన పెట్టి ఇందులో మనం నానబెట్టిన ఇడ్లీ రవ్వను నీళ్లు గట్టిగా పిండేసి ఆ మెత్తగా రుబ్బిన మినప్పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని రాత్రంతా, అంటే దాదాపు 8 నుంచి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇలా పులిస్తేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. తక్కువ టైం మాత్రం ఉంచకండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే తీసి చూస్తే ఇడ్లీ పిండి చూసారా ఎంత బాగా పులిసి ఉందో, బాగా పొంగింది కూడా, అలాగే బాగా పులిసింది. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంది కదా, ఇడ్లీ పాత్రను తీసుకొని ఇందులో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఈలోగా ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నెయ్యి లేదా నూనెను రాసుకోవాలి. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యిని రాసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అవైలబుల్గా లేని వాళ్ళు నూనెనైనా యూజ్ చేసుకోవచ్చు. రాసుకొని ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో కొద్దిగా దానికి సరిపడా పిండి వేసి మూత పెట్టేసి మరుగుతున్న నీళ్ళ పాత్రలో పెట్టి మూత పెట్టాలి. మీడియం మంట మీద 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే ఉడికించాలండి. ఎక్కువసేపు ఉడికితే ఇడ్లీలు పాడైపోతాయి. 10 నుంచి 12 నిమిషాలు ఉడికించాలి. ఇడ్లీలు ఉడికినాయో లేదో తెలుసుకోవడానికి కాస్త నీళ్లతో చేతిని తడుపుకొని ఇడ్లీపై తాకితే తెలుస్తుంది. చేతికి పిండి అంటుకుంటే ఇడ్లీలు ఉడకనట్టు, లేదా చేతి పిండికి అంటుకోకపోతే ఇడ్లీలు ఉడికినట్టే. తర్వాత స్టవ్ ఆపేసి 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇడ్లీలను తీస్తే ప్లేట్లోకి అంటుకోకుండా నీట్గా వస్తాయి. వేడి ఇడ్లీలను పల్లీ చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్లు కూడా పైన కారపొడి చల్లుకొని మంచిగా నెయ్యి అప్లై చేసుకొని తింటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఈ కొలతలతో ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.